హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్వతి వైబ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నందుకు. వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. లాస్ట్ టైం నేను పెట్టిన కొండపైన శివయ్య వీడియోకి సబ్స్క్రైబర్స్ డబల్ పెరిగారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రిప్షన్ ఫ్రెండ్స్. ఈరోజు మునక్కాడ జీడిపప్పు కర్రీ చూపిస్తున్నాను రండి. మునక్కాడలని 2 అంగుళాల సైజులో సమానంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కర్రీ ఇలా చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ మునక్కాడ కర్రీ అంటే ఇలాగే చేసుకుని తింటారు. ఇందులో మసాలాలు ఏమీ వెయ్యం, చాలా సింపుల్గా ఈజీగా చేసేయవచ్చు. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ వేసుకుని వేగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఒక సీజన్లో పచ్చి జీడిపప్పు దొరుకుతుంది, అది గింజల నుంచి సెపరేట్ చేసి అది వండుకుంటారు. అది చాలా బాగుంటుంది, మునక్కాడ కర్రీలోకి అద్భుతంగా ఉంటుంది. అయితే అలా లేనప్పుడు మనం నార్మల్ జీడిపప్పును కూడా ఇలా వాడుకోవచ్చు. ముందుగా కొంచెం వాటర్లో నానబెట్టుకుని ఉంచుకోవాలి. మనం కర్రీ చేసుకునేటప్పుడు ఆ జీడిపప్పుని వాడుకోవడమే. అన్నీ వేగిపోయాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేయాలి. ఇలా వేయడం వల్ల ఉల్లిపాయ తొందరగా వేగిపోతుంది. తర్వాత మూత పెట్టుకొని 2 మినిట్స్ అలా ఉండనిచ్చిన తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ జీడిపప్పు. జీడిపప్పు కూడా వేసుకొని కొంచెం ఉల్లిపాయతో మగ్గనివ్వాలి. కాసేపు మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టి కొంచెం సేపు వేగనివ్వాలి. ఫ్రెండ్స్, మీకు ఒక స్టోరీ చెప్పనా? ఒక ఊర్లో ఒక అమ్మాయి ఉండేది, ప్రమీల. తనకిష్టమైన విషయం ఏంటంటే పాటలు పాడటం. తన రూమ్లోనే ఉండి అద్దం ముందు నిల్చుని రోజు పాటలు పాడుకునేది. ఆమెకి చాలా హ్యాపీగా ఉండేది. కానీ తన పాటను ఎవరూ వినలేరు. ఎందుకంటే ఎవరో నవ్వుతారో, బంధువులు ఏమంటారో, సొసైటీ ఎప్పుడు ఏదో ఒకటి అంటుందేమో, ఇలాంటి మాటలే సేమ్ వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తారు. టమాటో ముక్కలు మగ్గిపోయిన తర్వాత మునక్కాడ ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టి కాసేపు ఉడికిన తర్వాత వాటర్ కూడా వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇక ప్రమీల ఒకరోజు స్కూల్ ఫంక్షన్లో పాట పాడాలని టీచర్ అడిగారు. కానీ ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదు. అలాంటివి ఏం వద్దు, ఎవరైనా కామెంట్ చేస్తే పరువు తక్కువ, ఇది అది అని ఆమెను పాడనివ్వలేదు. ఆమె గొంతు మూగబోయింది. తన కలల్ని మళ్ళీ ఆ రూమ్లోనే పాతేసింది. ఇయర్స్ గడిచే ఆమె జాబ్ చేస్తుంది. ఇంకా బంధువుల అభిప్రాయాలు వింటూ భయపడుతూనే బతుకుతోంది. కానీ ప్రమీల గుండెల్లో పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకుని మునక్కాడ మెత్తగా ఉడికే వరకు ఉడికించాలి. ఒకరోజు తన 10 ఏళ్ల కూతుర్ని పాట పాడుతుండగా చూసింది. అప్పుడు తను వద్దని చెప్పింది. వినవా, బయట ఎవరైనా వింటే ఏడిపిస్తారు, కామెంట్ చేస్తారు అని అంది. కానీ అలా అంటూనే అలాంటప్పుడే తనకి అసలు నిజం అర్థమైంది. తాను తన కళని నాశనం చేసుకోవడమే కాదు, తన బిడ్డ కళను కూడా అణిచేస్తుంది. అప్పుడు ప్రమీల డిసైడ్ అయిపోయింది. మొబైల్లో ఒక చిన్న పాట వీడియో తీసింది. పేరు లేకుండా షార్ట్గా ఒక పాత పాట పాడి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. అది చాలా బాగుంది. ఆ వీడియో వైరల్ అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఊళ్ళో వాళ్ళందరూ, బంధువులు అందరూ ప్రమీల కోసమే చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత ట్రెండ్ అయిపోయిన వీడియో వల్ల ఆమెకు వెబ్ సిరీస్లో పాట పాడే అవకాశం కూడా వచ్చింది. ఈసారి ఆమె ఆగలేదు. తన జీవితంలో మొదటిసారిగా ఎవరు ఏమనుకుంటారో అనే భయం కంటే నేను నిజంగా ఇలా ఉండాలి అనుకుంటున్నాను అనే ధైర్యం డామినేట్ చేసింది. అందుకే ఫ్రెండ్స్, మనం ఎవరో ఏదో అనుకుంటారు అని మన సొంత టాలెంట్ ఏదైనా సరే వదిలేసి అక్కడే ఆగిపోతే మన జీవితాన్ని వాళ్ళ అభిప్రాయాల కోసం అర్పించినట్లే. మన కలల కోసం మనం ధైర్యంగా ప్రయత్నించాలి. అభిప్రాయాల కోసం వెనుకడుగు వేయవద్దు. నీ టాలెంట్ని చూపించాలంటే నువ్వే కష్టపడాలి. నువ్వు చేసే పనిలో ఏ తప్పు లేనప్పుడు, నువ్వు చేసే పని మంచిదైనప్పుడు ఏది ఆలోచించుకో, ఎవరినీ పట్టించుకోకు. నీ ప్రయత్నం, నీ కష్టం, నీ సామర్థ్యం,
నిన్ను ముందుకు నడిపిస్తాయి. స్టోరీ ఎలా ఉంది ఫ్రెండ్స్, కామెంట్లో చెప్పండి. చూసారా, మన మునక్కాడ జీడిపప్పు కర్రీ కూడా రెడీ అయిపోయింది. నేను పప్పు మామిడికాయ కాంబినేషన్లో సెట్ చేసుకున్నా. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టే ట్యూన్ టు పార్వతి వైబ్స్.